అయితే ఇక్కడ ఊపర్ శర్వాణి అందరి పరేషాని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకే ప్రతి నెల 6,500 కోట్లు కడతా ఉన్నాం. రాష్ట్రానికి ఆయన ఇచ్చింది ఫైనాన్షియల్ క్యాన్సర్ ఇచ్చినాడు. వాస్తవాలు ఎన్నేళ్ళు దాచిపెడతారు, అబద్ధాలు చెప్తూ రాష్ట్రం నడపలేం, నిజాలు మీతో పంచుకొని అభివృద్ధికి కృషి చేస్తా. 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు మమ్మల్ని 10 నెలలకే దిగిపో అంటున్నారు. వాళ్ళ ఫామ్ హౌస్ ఏమైనా గుంజుకున్నానా? వాళ్ళ బాధ ఏందో అర్థం కావట్లేదు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ప్యాకేజీల అబద్ధాలు మాట్లాడుతున్నదని ఫైర్. జైల్ పాలిటెక్నిక్ లెక్చరర్ జాబులకు ఎంపికైన నియామక పత్రాలు అందజేస్తున్నాడు. అయితే ఎట్లా పంచాలో మీరే చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పైసా లెక్క తాను చెప్తానని, తన నెల జీతం కూడా ఇస్తానని, దాన్ని ఎట్లా పంచాలో చెప్పాలని సీఎం రేవంత్ అన్నారు. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. దీంట్లో 6,500 కోట్లు ఉద్యోగుల జీతభత్యాలకు ఇస్తున్నామని, మరో 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకు ప్రతి నెల 10వ తారీఖు వరకు కట్టాల్సి వస్తుందని వివరించారు. మిగిలిన 5,500 కోట్ల నుంచే రైతు రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, పింఛన్లు, షాది ముబారక్ లాంటి 25-30 ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు. ఇవి కాకుండా కూలిపోయిన కాళేశ్వరం నిర్మాణం, ఆగిపోయిన శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ కట్టాలని, రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్టులకే 42,000 కోట్ల బకాయిలు పెట్టిపోయిందని తెలిపారు. 22,000 కోట్లు వస్తే తాము ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలమని, కానీ పూర్తి స్థాయి నిధులు లేకపోవడంతో ఒక నెల అంగన్వాడీలకు, మరో నెల ఆశాలకు, ఇంకో నెల షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి బకాయి పెట్టాల్సి వస్తుందని వెల్లడించడం జరిగింది. మిత్రులారా, మనం అంటూ ఉంటాం పింఛన్ సరిగా వస్తలేదు, కళ్యాణ లక్ష్మి ఇస్తలేరు, అంగన్వాడీ జీతాలు వస్తలేవు, ఆశాలకు వస్తలేదు, ఈ షాది ముబారక్ ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ వాస్తవానికి నెలకు వచ్చి 18,000 నుంచి 18,500 కోట్లు వస్తాయి. దాంట్లో 6,500 రూపాయల వరకు నెల 10 తారీఖు వచ్చే వరకు మనం ఎట్లా ఈఎంఐలు 2 తారీఖు 3 తారీఖు టింగ్ అని కట్ అవుతాయో అట్లా 6,500 రూపాయలు కట్టాల్సి వస్తుంది అప్పులకే. అలాగే 42,000 కోట్ల వరకు కాంట్రాక్టులకు మీరు బిల్లు చెల్లించలేదు. కూలిపోయిన కాళేశ్వరం కట్టుకోవాలి, రింగ్ రోడ్ కట్టంటే ఇంట్లో అంటే నార్మల్గా ఎట్లుంటుందంటే ఇంట్లో ఏమైనా పంచాయతీ అయినప్పుడు అంటావు పైసలు ఇమ్మన్నప్పుడు ఇవ్వనప్పుడు నేను తెచ్చిన పైసలు నేడికి పోతానా ఏమైనా అన్నప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం కదా. అన్నప్పుడు దీనికి ఇంత ఖర్చు అయింది, దానికి అంత ఖర్చు అయింది, ఇంకా మనం ఇల్లు కట్టుకోవాలి అంతే కదా, పిల్లలు చదివియాలని మాట్లాడుకున్నట్టు. ఇక్కడ ఏమైందంటే మనది కూడా కుటుంబం, తెలంగాణ అంటే మనది కుటుంబం లాగా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంటి పెద్దలాగా మాట్లాడుతూ ఏమన్నారా అంటే ఉద్యోగుల జీతభత్యాలకు పోతా ఉన్నాయి 6,500 కోట్లు, 6,500 కేసులు చేసిన అప్పులకు 10 నెలల అప్పులకు కట్టాల్సి వస్తుందని చెప్పింది. మిగిలిన 5,000 కోట్లలో ఈ కళ్యాణ లక్ష్మి అని సంక్షేమ పథకాలు 25 నుంచి 30 సంక్షేమ పథకాలకు ఎట్లా కట్టాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి కూడా అదే జరిగేది కూడా అది. చాలామంది మిత్రులు కూడా సెక్రటరీలో మా మిత్రులు పనిచేస్తూ ఉన్నారు. చాలామంది మిత్రులు, నా యొక్క పాత్రికేయ మిత్రులు కూడా చాలామంది మాట్లాడుకునే సందర్భంలో కూడా